జోసెఫస్ సమస్య అనేది ఒక ప్రాణాంతకమైన ఆట. ఇందులో సైనికులను ఒక వృత్తంలో అమర్చి ప్రతి రెండవ వ్యక్తిని ఒకరు మిగిలిపోయే వరకు తొలగిస్తారు. సవాలు ఏమిటంటే ఏ స్థానం మిమ్మల్ని బ్రతకడానికి అనుమతిస్తుంది. పురాతన కథలో జోసెఫస్ అనే జనరల్ చుట్టూ 40 మంది సైనికులు ఉన్నారు. అతను బ్రతకాలనుకుంటే అతను ఎక్కడ నిలబడాలి. చిన్న సమూహాలకు గుర్తించడం సులభం. 3 వ్యక్తులతో 3వ స్థానం నిలిచి ఉంటుంది. 4 వ్యక్తులతో ఒక స్థానం నిలిచి ఉంటుంది. 8 మందితో ఒక స్థానం నిలిచి ఉంటుంది. ఈ ఫలితాలను మనం ట్రాక్ చేస్తే బతికి ఉన్నవారు సరి సంఖ్యా స్థానాలను తప్పించుకుంటారని మనం గమనించవచ్చు. మీరు నమూనాను విశ్లేషించినప్పుడు అది 2 శక్తులకు సంబంధించినదని మీరు చూస్తారు. ఉదాహరణకు 16 మంది వ్యక్తులు ఉన్నప్పుడు మొదటి స్థానం విజేత. దీని అర్థం మొత్తం వ్యక్తుల సంఖ్య 2 శక్తులైతే మొదటి స్థానం ఎల్లప్పుడూ సురక్షితం. సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనే ఉపాయం చాలా సులభం. ఎంతమంది వ్యక్తులకైనా 2 యొక్క అత్యధిక శక్తులను తీసివేయండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.